ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యు. శ్రీకాకుళం నుంచి అటు ప్రకాశం వరకు కూడా ఉదయం నుంచి కూడా అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే అల్లూరు జిల్లా, అనకాపల్లి, అలాగే అటు పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. విశాఖ జిల్లాలో కూడా ఉదయం చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడినటువంటి పరిస్థితి. మరొక 24 గంటల పాటు వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. అటు తెలంగాణ జిల్లాల్లో కూడా మనం చూసుకుంటే చాలా జిల్లాల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి ప్రధాన కారణం ఏదైతే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే మరోవైపు చూసుకుంటే కొంకన్ తీరం ఈ ప్రాంతంలో కూడా ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంది. అలాగే మాన్సూన్ విత్డ్రాన్ ఏదైతే ఋతుపవనాలు ఉన్నాయో, సో నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విత్డ్రాన్ అవుతున్నాయి. విత్డ్రాన్ అయిన క్రమంలోనే కొంతవరకు అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ కంటిన్యూ అవడంతో ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. కొంతవరకు కూడా ఏంటంటే విండ్ స్పీడ్ కూడా 30 to 40, కొన్నిసారి గెచెస్ 50 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఏంటంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కొంత సమయం పాటు సుమారు 1-2 గంటల పాటు వర్షం పడుతుంది. ఈ క్రమంలో దాదాపు 3 సెంటీమీటర్ల నుంచి 5, కొన్ని చోట్ల 6-7 సెంటీమీటర్లు కూడా వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నిండు కొండల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, చెరువులు, ఇవన్నీ కూడా కొంతవరకు మళ్ళీ ఇప్పుడు పడినటువంటి వర్షాలతో పొంగిపోలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ కాకుండా కొంత సమయం పడి మళ్ళీ గ్యాప్ వస్తుంది కాబట్టి కొంత ఉపశమనం అనేది కలిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దిగువ ప్రాంతాలు, ప్రధానంగా ఏదైతే నదీ పరివాహ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే వర్షాలు ఒకసారి పడి ఆగిన తర్వాత దిగువ ప్రాంతాలకి ఇన్ఫ్లో పెరుగుతుంది కాబట్టి కొంతవరకు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడితే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు,